జైపూర్ రాష్ట్రంలో చందావాజీ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 2021 నమోదైన క్రైమ్ నెంబరు 417/2021లో కేసులో ఈరోజు జైపూర్ పోలీసులు వచ్చి టి లక్ష్మి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు లక్ష్మి గారిని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఫాలో అవ్వమని చెప్పేసి అరెస్టు చూపించాలనే ఉద్దేశంతో మేము పోలీసు వారిని సదరు జైపూర్ పోలీసు వారిని కోరడం జరిగింది. పిటిషనర్ తరఫున అక్యూజ్డ్ తరఫున అందరూ వారు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. మేజిస్ట్రేట్ గారు కూడా ట్రాన్సిట్ వారెంట్ ఉన్నది కాబట్టి అనుమతిస్తూ ఆవిడకు థ్రెట్ ఉంది కాబట్టి ఆవిడంటే థ్రెట్ ఉందని చెప్పి జడ్జి గారికి చెప్పుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడతో పాటు ఆవిడ అబ్బాయిని వాళ్ళ బంధువులు ఎవరైనా అకంపెనీ అవ్వమన్నారు జైపూర్ వరకు. జైపూర్లో మన హైకోర్టు అడ్వకేట్ బాలా గారు జైపూర్లో అడ్వకేట్ ఎంగేజ్ చేశారు. సో ఇది బెయిలబుల్ అఫెన్సే. జైపూర్ కోర్టు ప్రొడ్యూస్ చేసినా కూడా బెయిల్ వచ్చేసే వ్యవహారమే కాబట్టి ఇప్పుడు తిరుపతి కోర్టు వ్యవహారం ఇక్కడితో ముగిసింది. నిందితురాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన కాపీల్లో హిందీలో ఉంది. అది మామూలుగా గైడ్లైన్స్ ప్రకారం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కాపీ ఇవ్వాలి. సరే, అందుకు డిలే అయింది. ఆ ట్రాన్స్లేషన్ కాపీ లేనందువల్ల ఉదయం నుండి నేను కోరుకున్నది అదే. ట్రాన్స్లేషన్ కాపీ సర్వ్ చేయట్లేదు, ఏ కేసు నుంచి తెలియట్లేదు, ఆ లాంగ్వేజ్ రాదు మాకు అంటే ఇప్పుడు జడ్జి గారు కూడా అదే మాట చెప్పారు. అదే ట్రాన్స్లేట్ కాపీ కోసం వాళ్ళు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. హిందీ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాపీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆవిడని జైపూర్ తీసుకెళ్తారు. ఆవిడతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా ఉంటారు. ఈవిడ దగ్గర నుండి 2 లక్షల రూపాయలు వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయింది. వేరే వాళ్ళ దగ్గరికి మన తిరుపతి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు ఏదో బిట్ కాయిన్ కొన్నామని చెప్పేసి అంటున్నారు. కానీ సదరు పోలీస్ ఆఫీసర్ సరిగ్గా చెప్పట్లేదు. అవి హిందీలో ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నారు. ఓవరాల్గా అయితే ఏదో చీటింగ్ కేసు 420 కేసు నమోదైంది. అమౌంట్ ట్రాన్సాక్షన్ చెప్పేసి ఈవిడ అకౌంట్ నుండి 2 లక్షలు ఈవిడ బాధితురాలు. అందులో ఈ కేసులో యాక్చువల్ చెప్పండి ఈవిడ బాధితురాలు. ఈవిడ అకౌంట్ నుండి ఇల్లీగల్గా 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వాళ్ళు. కాకపోతే అప్పుడు ఎందుకు ఏమి విషయాలు పూర్వపరాలు తెలియవు. అది జైపూర్ కోర్టు తెలియ వ్యవహారము. ఈవిడైతే నిర్దోషిగా బయటకు వస్తున్న నమ్మకం నాకైతే ఉంది.